पार्लियामेंट हुआ सेवालाल महाराज की जय, तपस्वी रामराव महाराज की जय, जगदंबा माता की जय। शेनवा रामराम రెడ్డి మా నెత్తి మీద చేయితోటి ధనలక్ష్మి సంపాదించినాం. ఎక్కడ అవినీతి జరిగినా ఎక్కడ అన్యాయం జరిగినా ఎదురు తిరగడానికి చాలా మంది రవీంద్ర నాయక్ గారికి ఎదుగుపై కుర్చీదాर अभियान कुर्चीला लड़ाई थी यार कुर्ची तो कुर्ची बंद कुर्ता वे बयान कुर्ची का लेना है तो था कुर्ती है समझती हम कुर्ती खा रहे थे तो कुर्ती पर बैठे तो कुर्सी नहीं छोड़ पाँचड़ हो जरा पाँचड़ ओके अन्ना विनोद रेड्डी अन्ना विनोद रेड्डी अन्ना చెప్పులు చెప్పులు తీసేయండి. रामाराव महाराज जी लोही में लोही वेदा और आशीर्वाद सालन और अड़गू में अड़गू घालो बाबू सिंह महाराज है अनुज हमार शंकर महाराज अनुज हमार बौद्ध महाराज माणिक बाबा दुर्गादास महाराज गण महाराज తెలుగులో చెప్పాలా తెలుగులో చెప్తా ముందుగా భాష తెలిసిన తర్వాత తెలుగు అప్పుడు వరకు ఉండండి. సేన నా మిత్రుడు శ్రీశైలమన్న అట్లనే ఇసుక మీద తెలుగుదేశం పార్టీలో సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ చేసింది. తర్వాత కార్పొరేటర్గా ఇప్పుడు ఉద్యోగం మొదలై హైదరాబాద్ ఎమ్మెల్యే అన్న बाबू सिंह ये महाराज వచ్చినా రామారావు महाराज వచ్చినా బాబు సింగ్ महाराज వచ్చినా ఇంకో ఏ महाराज వచ్చినా వారి అడుగులో అడుగు వేసి 24 గంటలు మహారాజుల గురించి పనిచేస్తున్న వారికి బాబు సింగ్కి మొత్తం బంజారా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అట్లనే మా మోహన్ సింగ్ महाराज మా పాండురంగారావు తర్వాత మా కిషన్ సింగ్ ఇక్కడ ఎవరు తక్కువ లేరు. ఆయన ఎస్సీ ఎస్టీ కమిషన్ చేశాడు. నేను పిలవగానే మా బ్యాంకు చైర్మన్ వచ్చింది భోజిరెడ్డి అన్న పైసలు కావాలంటే 10 లక్షలు 20 లక్షలు పెట్టేసిపోతాడు. ఈయన కార్యక్రమం చేస్తున్నాడు తర్వాత లెక్కలు తీసుకుందామంటే బాబు దాని తమరా మహారాజ్ మా ఒక్కటే చెప్తున్నా మీరు ఆదేశాలు ఇస్తారు అవి ఇవ్వండి మేము ఆ దాంతో పాటు నేను మొన్న క్రికెట్కి ఎప్పుడు 70 సంవత్సరాలు మన పిల్లలు ఎల్బీ స్టేడియంలో ఆడింది నేను క్రికెట్ ఆడిపించిన తర్వాత వాళ్ళు స్కూల్ చూసిన కరెక్ట్గా వాళ్ళ కోచింగ్ ఇచ్చి నేను పంపిస్తే ఇండియా ఆడుతున్నాను. అట్లా ఈ జాతి చాలా కష్టపడుతుంది. అన్ని విధాలుగా దొంగతనం చేయడానికి కష్టపడుతుంది, ఫలితం ఇచ్చేస్తుంది. నేను మొన్న శ్యామరేఖ నాయకు వచ్చిన అలా వచ్చి నీ కొట్టాలి నువ్వు ఎట్లా ఎమ్మెల్యే అయినావమ్మా అంటే ఈ కొట్టాల్సి వచ్చి మా నాయన ఆ రోజు రెడ్డి నాయక్ మంత్రి పోలీసు వాళ్ళు ఎవరు పడితే నేను గిట్ట ఒక రోజు ఎమ్మెల్యే కావాలని దీక్ష కూర్చుకొని పోయినా నేను ఈ కోట్రాస్లో మంద అవుతుంది అది ఉందా 2 సార్లు ఎమ్మెల్యే అయింది. మా బావ ఆడుతూ ఉంటాడు. నిన్న దగ్గర ధనలక్ష్మి కానీ ధైర్యలక్ష్మి లేదు. మస్తు పైసలు ఉన్నాయి, 1000 కోట్లు ఉన్నాయి. ఈయన మేము మా తోడు చర్మం వదిలి ఒలిచి రామారావు మహారాజ్కి చెప్పులు గుర్తించిన ఈ బంజారా జాతి ఉన్నప్పటి మహారాజ్ సేవలను గుర్తించి లోక్నాథ్ సిండే అక్కడ నా మిత్రుడు సంజయ్ బాబు రాఠోడ్
ఇంకో ఎంపీ మన గుల్బర్గా ఉమేష్ యాదవ్ గారు, మేమందరం కలిసి ఆ రోజులలో 750 కోట్ల రూపాయలు మహారాష్ట్ర గవర్నమెంట్ చేయడానికి అక్కడ ఇచ్చేసి, నేను నిన్న ముఖ్యమంత్రి గారికి చెప్పిన ఈ ప్రోగ్రాంకి రండి, మీరు సేవాలాల్ మహారాజ్ని, ఈ కులం అనేది చాలా పవర్ఫుల్, బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి ఓడిపోయిన తర్వాత అడవులలో పోయి కానీ ఇక్కడ గుర్తపడలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కోడంగల్లో 30,000 ఓట్లు ఉంటాయి. కోడంగల్ కానీ, తాండూరు కానీ, పరిగి కానీ, మహబూబ్ నగర్ కానీ, జడ్చర్ల కానీ, షాద్ నగర్ కానీ, కల్వకుర్తి కానీ, అచ్చంపేట కానీ, తర్వాత దేవరకొండ, మిర్యాలగూడ, నాగార్జున సాగర్, మీకు కొత్తగూడెం, వైరా, తర్వాత ఆలేరు, పాలేరు, తర్వాత మైపాడ్, డోర్నకల్, ఇండేందు, పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 2014లో ఆ ముఖ్యమంత్రి ఎప్పటి ఉండి ఆ రోజు చెప్పిన నేను, ఇది ఎప్పుడు ఇందిరాగాంధీకి ఓటు బ్యాంకు, ఈసారి మొత్తం లంబాడా గిరిజనులు దీన్ని కొట్టేస్తున్నారు, తస్మా జాగ్రత్త, ముఖ్యమంత్రి అవుతున్నావు. కానీ వాళ్ళ హక్కులంతా కాలం రాసి విస్మరిస్తూ నేను ఉన్నాను. అట్లనే జరిగిందా? 4 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలు ఎవడన్నా సర్పంచ్ రిజైన్ చేయడు, ఎవరన్నా సర్పంచ్ పదవికి రిజైన్ చేయడు. ఇంకా 2 సంవత్సరాలు నేను దించుతా అని చెప్పిన, ఈ ఎన్నికల్లో ఆయన దించిన ఇది చరిత్ర. మొన్న ముఖ్యమంత్రి గారు, అత్తయ్య ముఖ్యమంత్రి బాబు, ₹1 కోటి ఉండే మన జయంతికి. రాములు నాయక్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది సేవలకు జయంతి. కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, రకరకాల అందరూ लोग यही हुआ। 1 करोड़ था, उसको 2 करोड़ रुपया ताकि गवर्नमेंट, हमारे मुख्यमंत्री जी रेवंत रेड्डी की 40 साल से डिमांड था कि हमको हॉलीडे डिक्लेयर होना उस रोज। 40 साल का डिमांड यही रामलू नायक पास लेके जाके उनको बात किया, मेप्पिंचिना ओप्पिंचिना, एक स्पेशल कैजुअल लीव बोल के यहाँ पे दिया। मैंने संजय बाबू राठौर से मैं यही बोला, जब तेलंगाना में हमको लीव मिलता तो इंडिया लेवल महाराष्ट्र हो, कर्नाटक हो, इधर आपकी सरकार इनको हॉलीडे दिया है तो बहुत अच्छा रहता। ఒకటి हमारा परसों में चीफ मिनिस्टर से बात करे जाए, 50 रुपये और 100 रुपये के टाइम पे सेवालाल महाराज का फोटो रहना, అంటే అన్నాज हमारे नहीं, हमारे भाई गवर्नमेंट प्रधानमंत्री को लेटर लिखता हूँ, बराबर आपका डिमांड असेंबली से पास करके ये 8वां शेड्यूल में గోర్గోనికి లిపి లేదండి. 8వ షెడ్యూల్లో కంటే దానికి చేస్తే బ్రహ్మాండంగా 16 లక్షలు అంటారు, 20 లక్షలు అంటారు, రకరకాలుగా ఉంది. వేరే జాతర మేము ఇక్కడ వేసి, కర్ణాటకలో వేసి, మహారాష్ట్రలో ఓటీసీ అట్లా రకరకాలుగా ఉంది. భారతదేశంలో బాబు సింగ్ కానీ, తర్వాత మన బదియా నాయక్ కానీ, ఆ మోహన్ సింగ్ కానీ, రవీంద్ర నాయక్ కానీ ఒక టీం ఏర్పాటు చేద్దాం. తెలంగాణలో మూమెంట్ అనుకుంటే మనం కొట్లాడే శక్తి ఉంది, ధైర్యం ఉంది, మన డీజెన్సీ కాదు. మా బాబు ఒక కమిటీ వేసుకొచ్చి భారత రత్న రామారావు మహారాజ్కి ఇవ్వాలని రామ్లీలా మైదానంలో 1 లక్ష మందితో
నేను ట్రైన్లు దిగుతా అన్ని ముఖ్య ట్రైన్లు దిగుతా ఎవడైనా ట్రైన్ ఏర్పాటు చేస్తే అది మనం ఒక్కటి చేసి మొత్తం భారతదేశంలో ఎక్కడైతే ఎస్సీ ఉన్నారో అక్కడ ఉండనివ్వండి, ఎక్కడైతే ఎస్టీ ఉన్నారో అక్కడ ఉండనివ్వండి, ఎక్కడైతే డిఎన్టీ ఉన్నారో బీసీ ఉన్నారో ఫార్వర్డ్లో ఉన్నారో వాళ్ళందరినీ ఒకటే గొడవ కింద అవ్వడం కింద ఎస్టీలో తీసుకురావడం చెప్పి మనం చెప్తే మనకు ఫలితం దొరుకుతుందా మన పిల్లలకు. అందు గురించే ఈ అన్ని చేయాలనే ఉద్దేశంతో ప్రోగ్రాం పెట్టినాం. 89వ జయంతి నేను ఎప్పుడైతే పిలుపునిచ్చినానో సేవాలాల్ మహారాజ్ జయంతి చేస్తుంటే రామారావు మహారాజ్ జయంతి ఎప్పుడైతే నేను అందుకొని ప్రతి తాండలో గుడి దగ్గర జయంతి జరగాక 89వ ప్రతి తాండలో ఇది వేప చెట్లు పెట్టాలనే నినాదం బ్రహ్మాండంగా పోయింది. చెట్లు లాంటివి అన్ని రకరకాలుగా సేవ కార్యక్రమాలు జరిగింది. ఇది ముగింపు 90వ జయంతి నేను మొత్తమే కాదు మీ అందరి కర్తవ్యం ఉంది. అందరికీ అందరం మనం అన్ని కలిస్తే ఎంపీ స్టేడియంలో ఎంపీ స్టేడియంలో చేయడానికి జయంతి ఉత్సవాలు అందరం కలిసి ఏదో వాదనలో ఉంటే ఎంపీ స్టేడియం నింపడం నాకు పెద్ద సమస్య కాదు. వచ్చే సంవత్సరం అందరం ఇక్కడ ఇది తీసుకుందాం, ఏదో మాట్లాడినాం అది కాకుండా నేను మా సిరిసెల్లి మేడం సేవాలాల్ జయంతి క్రికెట్ టోర్నమెంట్లో అది 2.5 లక్షల రూపాయలతో ఆ విగ్రహం చేస్తే అన్న ఒకటే అన్నాడు. ఆ రోజు వచ్చి 1200 విగ్రహాలు నేను ఫ్రీగా ఇస్తాను. వారికి మనం అందరం ధన్యవాదాలు చెప్పాలి. ఎవరు గుడి కడతారో వాళ్ళకి మనం ఫ్రీ ఇస్తాం. ఈ సంస్కృతిని కాపాడతాం. మీరు ఐఏఎస్ ఐపీఎస్ చూసుకున్న ఆఫీసర్ ఉండవచ్చు కాక మీ ఇంట్లో మీ బయట మాట్లాడతాం. మీ ఇంట్లో మీ భాషను కొంచెం తెలిపి ప్రధానమైన ఈ సంస్కృతి. ఎందుకంటే మాటలు వస్తారు డాడీ మామీ అనేది చెప్తున్నారు. మళ్ళీ మన సంస్కృతి మనం కాపాడుకోవాలంటే ఇవాళ నా కూడా నేను ఉంది ఎగ్జామ్లో గుర్తింది. గ్రూప్ 1 మన క్వాలిఫై అయ్యి మన డ్రెస్లో ఉంది. ఆ డ్రెస్ మీకు దసరా అయినప్పుడు, మీ ఇంట్లో పెళ్లి అయినప్పుడు, లేకుంటే మీ ఇంట్లో గోల్ఖానేదన్నా పూర్ పనులు చేసినప్పుడు, రామారావు మహారాజ్ జయంతి జరిగినప్పుడు, సేవాలాల్ మహారాజ్ జయంతి జరిగినప్పుడు అది ఈ డ్రెస్లో కట్టుకోకపోతే 1,00,000 మంది లేడీస్ ఉన్నారు. ఆ 10 మంది గుర్తు అడ్డే పోతే దాంట్లో చూస్తే ఎక్కడ పోతారు? ఆ లేడీస్ కాపాడే బాధ్యత మన అందరి పైన ఉంది. అదేవిధంగా మనము ఇలా రామారావు మహారాజ్ ఎక్కడమ్మా ఎక్స్పెరిస్తారమ్మా మా నారాయణకి ఒక ఉంగరం ఉంటే ఉంగరం ఈ ఏడు కుట్టుకొని పోతారు. అటువంటి ఏరియాలో అయినా మొత్తం వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని భక్తి మార్గంలో తీసుకోవచ్చు. ఏం దొంగతనం చేసినా కూడా రాముడు అంటే అన్న 2 గొర్రెలు ఎందుకు వచ్చింది. ఇదే తప్ప ఏమన్నారు బ్యాంకు అట్లా అటువంటి కారకు దూరంగా, కారకు దగ్గరగా, మిఠాయికు దగ్గరగా ఇవి అన్ని చేసిన రామారావు మహారాజ్ జయంతి బ్రహ్మాండంగా జరుగుతాం. ఒక కమిటీ మనందరం ఒక 70 నియోజకవర్గాలలో నేను శ్యామబాబు చెప్పిన 25 నుంచి 40,000, 60,000 ఓట్లు ఉన్న మీ నియోజకవర్గాలు ఇదే కార్యక్రమం ఇదే బ్యానర్ మీద బంజారా సేవా ఆ బ్యానర్ మీద ఇద్దరు ముఖ్యమంత్రులు చిన్న బ్యానర్ కాదు నడిపించలే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఆ బ్యానర్ని ముందట పెట్టి ఎంతైతే ఒక 70 నియోజకవర్గాలను ఒక 5,000 మంది ప్రభుత్వానికి టికెట్ వచ్చినప్పుడు ఇళ్ళకేకి ఒకటి నుంచి అన్ని పార్టీలకి ఇది కాకుండా మీ జనాభా నేను గవర్నమెంట్ పార్టీ
పార్టీలో వచ్చినప్పుడు ఈ సమస్య వచ్చినప్పుడు ఒకటే అది దేశ అది పట్టుకొని మనం ఇచ్చేద్దాం. ఈ కార్యక్రమం ఎందుకు చేసినా అంటే నా దగ్గర డబ్బులు ఎక్కువయ్యో కాదు, మీరందరూ ఒక ఇల్లు కింద రావాలి, ఒక జెండా కింద రావాలి, ఒక గడ్డ కింద రావాలి, ఒక గొడుగు కింద రావాలి అనే ఉద్దేశంతో చేసిన మహారాజులను నేను గవర్నమెంట్లో కొట్లాడిన తర్వాత, కౌన్సిల్లో మాట్లాడిన తర్వాత ఇదే రంగాచారి మీరు బాగుందా గారు మీరు ఎట్లయితారని దీపదుల నైవేద్యం మార్కెట్ రావాలంటే మేమే బాగున్నాం, మేమే మంత్రాలు చదువుతాం, మీరు ఎక్కడ బాగున్నారు అన్నారు. అదే మా దాంట్లో మా వేషం వేరు, మా భాష వేరు, మా సంస్కృతి వేరు, మా టెంపుల్ వేరు, మా లైబ్రరీ వేరు, మా మ్యారేజ్ వేరు. హాతీరాం బాబా ఇక్కడికెంచి హాతీరాం బాబా మఠంకెంచి ప్రసాదం పోతే వెంకటేశ్వర స్వామి పూజ అవుతుంది అని నేను చెప్పిన తర్వాత ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఇద్దరం కొట్లాడుకున్నాం. మంత్రాలు చదువు అన్నాడు. నేను మంత్రాలు చదువుతుందా అన్నా. 2-3 మంత్రాలు చదువుతుంది ఎడగెడుచుకుందాం అన్నాడు. నీ నా తల్లిదండ్రులు నీ లేక కాన్వెంట్ స్కూల్లో చెప్పిన కానీ చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తూ వస్తారు. అది ఇవాళ రికార్డు ఇవ్వబడుతుంది. ఇవాళ 7-8 మంది పిల్లలు మళ్ళీ బాపతోనే మంత్రాలు చదవాలి, బాపతోనే పెళ్లిళ్ళు చేయాలి, మేమే చేయాలనేది కాకుండా ఇప్పుడు లంబరోడ్ కింద స్టార్ట్ అయ్యి వేద పండితులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి సన్మానం చెప్తా. సత్నారాయణ ఎంత కావాలంటే 4 గంటల కంటే ఆ టైం వాళ్ళకి ఉంటుంది. వీళ్ళకి ఒక ట్రస్ట్ కింద పెట్టి వాళ్ళు ఇప్పుడు మంత్రాలు చదివితే తిరుపతిలో ఏదైతే సుప్రభాతం పాడుతూ అట్లా మంత్రాలు వినబడుతున్నాం. 10 అర్ధగంట కూర్చొని ఏమిటని చేయకుండా అదే అంటూ ఉంటాం. సుప్రభాతం గిట్ట తర్వాత భగవద్గీత గిట్ట వాళ్ళు రాస్తూ వారికి మనం సన్మానం చేయాలి, వారికి గౌరవించుకోవాలి. ప్రతి గుడి దగ్గర ఒక నియోజకవర్గంలో 5-10 వేల మంది ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఇది చిన్న కావచ్చు. వర్షం పడ్డప్పుడు చినుకుతో స్టార్ట్ అయింది. తర్వాత గాలి, వాన, దుమారం, రుముల చేతాలతో తర్వాత నచ్చిపోతుంది, చెరువులు తయారైతే అట్లా మనం తయారు కావాలంటే మనం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన బుల్లెట్ కట్టే పవర్ డైరెక్ట్లీ కరెక్ట్ ఉంటుంది. దులా అంటే ఇట్లా ఇంత సారకో కూరకో 5,000 రూపాయలు ఇస్తే కాదు, అది ఒక ఓటుతోటి పిల్లల భవిష్యత్ ఆధారపడి. అందుగురించే महाराज तुम क्या भी करो हम तुम्हारे साथ हैं। जो रामाराव महाराज अधूरा छोड़ के गया वो अधूरा को पूरा करने का काम हमारे साथ है। कोई गोली मारे तो गोली नहीं लगता, मेरे मालूम है मेरे साथ में रामाराव महाराज का आशीर्वाद है। इतना ही बोलते हुए आप कौन सा भी कार्यक्रम लिए तो हम तुम्हारे साथ में हैं। डेफिनेट हम गवर्नमेंट में मेरी बहन है, यहाँ पे हमारे मैडम है, 4-5 एमएलए है, हमारे IAS रिटायरमेंट ऑफिसर बड़े लोग है, कोई डेलीगेशन जाती है। मैं इधर रहेगा तो मैं इतना बात करते रहे नहीं, डेलीगेशन जाती मैं टाइम देता हूँ चीफ मिनिस्टर से, डेलीगेशन जाके अभी वो डेलीगेशन में लेता हूँ। तो बच्चा ये रहता रामाराव महाराज जब डेलीगेशन लेके आया था, जब KCR कुछ भी नहीं था, यही भाई किशन सिंह हम लोग का 4 आदमी लेके गए थे, वो मुख्यमंत्री बन रहा 2014 में बोला, 2009 में बोला तो बाद 2014 में मुख्यमंत्री पर तो होम मिला नहीं भाई बैठे थे दिल्ली में, तो होम मिला भाई मेरे क्षेत्र में 90% बंजारा है, तुम कभी बोल रहा हो राजस्थान भेज बुलाया था, जिसके लिए मैं सबका आभारी हूँ। आपको धन्यवाद करता हूँ महाराज, तुम्हारा टाइम निकाले, इतना बड़ा हमारा शंकर महाराज भी इतना बड़ा टाइम निकाले। हमारा बोधू महाराज तो सुबह में उठ के एक ही मंत्र पढ़ते हैं, काम करो सीखो महाराज అయినా అందరూ బాగా ఇది చేస్తూ ఆయన క్యాన్సర్ హాస్పిటల్ పెట్టారు.
మన మాణిక్ బాబా జయరాబాద్లో ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఫ్రీ ట్రీట్మెంట్ తీసుకున్నారు అక్కడ. అటువంటి మహారాజు గీత ఉన్నారు. మీ అందరికీ ధన్యవాదాలు జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన బాబు భజియా మహారాజ్కి కృతజ్ఞతలు జరుగుతూ సేవలు తీసుకుంటున్నాను.